ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అదేమిటంటే నేటి క్రైస్తవ సంఘాలలో స్త్రీలు మౌనముగా ఉండాలా, స్త్రీలు సంఘములో మాట్లాడడం అవమానమా, దేవునికి విరుద్ధమైన పనా అనేటటువంటి విషయాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా మనము లేఖనాలతో పరిశీలన చేయాలి. బెరయ సంఘస్థుల్లాగా పౌలు శీలా చెప్పినటువంటి సంగతులు అలాగను ఉన్నవా లేవా అని ప్రతిదినము కూడా లేఖనాలను పరిశీలించి పరిశోధించారు. కాబట్టి అనేక మంది క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగారు. అలాగే మనము కూడా దేవుని కూడా గుడ్డిగా నమ్మకుండా యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే అంతే తప్ప ఒక చోట అవునని ఒక చోట కాదని, కాసేపు అవునని ఇంకాసేపు కాదని అలా ఉండకూడదు. స్త్రీ సంఘములో మాట్లాడకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే దానితో బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఏకీభవించాలి. లేదండి, స్త్రీ సంఘములో మాట్లాడొచ్చు, ప్రసంగం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడొచ్చు అని అంటే దానితో బైబిల్లో ఉన్న వచనాలు అన్నీ ఏకీభవించాలి. ఏ ఒక్క వచనము కూడా విభేదించకూడదు. అప్పుడు అది సత్యవాక్యం అవుతుంది. అయితే ఈరోజు అనేక మంది అనేక ప్రాంతాలలో కొన్ని సంఘాలలో బోధించేటటువంటి బోధ ఏమిటంటే సంఘములో, చర్చిలో స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ ప్రార్థన చెయ్యకూడదు, స్త్రీ పాటలు పాడకూడదు, స్త్రీ వాక్యము చదవకూడదు. వాక్యం చదవడం అంటే సాధారణంగా ప్రసంగులు చేసేటప్పుడు కింద కూర్చున్నటువంటి విశ్వాసులు పాస్టర్ గారు చెప్పినటువంటి రెఫరెన్స్ని తీసి చదువుతూ ఉంటారు. అలాగా కూడా ఆడవారు చదవకూడదు అనేటటువంటి బోధ కొన్ని సంఘాలలో ఉంది. దేన్ని బట్టి అని అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని లేఖన భాగాలను చూసి వారు ఆ విధంగా బోధిస్తూ ఉన్నారు. అదేంటో నేను మీకు చదివి వినిపిస్తాను. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయాన్ని మనం చూద్దాం. జాగ్రత్తగా బైబిల్ ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34 నుండి 35. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి అవకాశం లేదు, లోబడి ఉండాలంతే. 35. వారు ఏమైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇంటిలో తమ భర్తలను అడగవలెను. ఇంట్లో అడగాలి భర్తల్ని, చర్చిలో అడగకూడదు, చర్చిలో మాట్లాడకూడదు. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. ఎంత క్లియర్గా రాశాడు కదండి ఆయన పౌలు గారు. మహాభక్తుడైనటువంటి పౌలు గారు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలంటున్నారు, లోబడాలంటున్నారు, మాట్లాడడం అవమానం అంటున్నారు. కాబట్టి మా సంఘములో స్త్రీలు మాట్లాడరు, పాటలు పాడరు, బైబిల్ చదవరు అని కొంతమంది చెప్తారు. అలా ఎక్కువ వచనం కూడా మీకు చూపిస్తాను నేను. అదే అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను
ఆమెకు సెలవీయను. మొదట ఆదాము తర్వాత హవ్వయను సృష్టింపబడిరి, నిర్మింపబడిరి కాదా? ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట దేవుడు నిర్మాణంలో ఆడదాన్ని ముందు చేశాడా, మగాళ్ళను ముందు చేశాడా అంటే మగాళ్ళలే ముందు చేశాడు. పాపములో మగాడు పడ్డాడా, ఆడవాళ్ళు పడ్డారంటే ఆడవాళ్లే పాపంలో పడ్డారు తప్ప మగాళ్ళు పడలేదు. అంటే మగాళ్ళు ముందు నిర్మించబడ్డారు, మగాళ్ళు ఏ పాపము చేయలేదు. కాబట్టి ఆడవాళ్ళు లోబడాల్సిందే, మౌనంగా ఉండాల్సిందే. వాళ్ళకి ఉపదేశించడానికి నేను సెలవివ్వను అంటే పర్మిషన్ లేదు అంటున్నాడు. ఎంత స్పష్టంగా అపోస్తులైనటువంటి పౌలు గారు, ద గ్రేట్ అపోస్తులైన పౌలు గారు చెప్పిన తర్వాత దాన్ని ఎవరు కూడా కాదనడానికి అవకాశం లేదు. కాబట్టి చాలామంది ఈ రెండు సందర్భాలను చూసి లేఖనాలను బట్టి సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, పాటలు పాడకూడదు, వాక్యం చదవకూడదు, ప్రార్థన చేయకూడదు, కంప్లీట్గా నోటికి ప్లాస్టర్ వేసేసుకోవాలంతే. ఎన్నో సంఘాలండి పొరపాటులు. ఎవరైనా స్త్రీ పాట పాడినా, వాక్యం చదివినా, ప్రార్థించినా, వాక్యం ప్రకటించినా ఆమెను సంఘంలో నుండి వెలేస్తూ ఉంటారు. ఈరోజు అనేక సంఘాలు కూడా ఈ వాక్యములను అర్థం చేసుకోవడంలో విఫలమై కొన్ని సంఘాలు ముక్కలుగా కూడా విడిపోయాయి. కొంతమంది స్త్రీ బోధించవచ్చని, మరికొంతమంది స్త్రీ బోధించకూడదు అని వాళ్ళ మధ్యలో వాళ్ళకే విభేదాలు రావడంతో వాళ్ళు విడిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, యూనివర్సల్గా ఏదో ఒక మూల, ఒక మారుమూల, ఒక ఇంటిలో, ఒక వీధిలో, ఒక చర్చిలో కాదు, యూనివర్సల్గా సంఘములో స్త్రీ మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? సంఘములో స్త్రీ ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? జతనాలి. సంఘములో స్త్రీ ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? సంఘములో స్త్రీ పాటలు పాడొచ్చా, పాడకూడదా? సంఘములో స్త్రీ మ్యూజిక్ కొట్టొచ్చా, కొట్టకూడదా? సంఘములో స్త్రీ వాక్యము చదవచ్చా, చదవకూడదా? సంఘములో స్త్రీ వాక్యాన్ని ప్రకటించవచ్చా, ప్రకటించకూడదా? స్త్రీ మౌనంగానే ఉండాలా, ప్రకటించకూడదా? మౌనంగా ఉంటే ఎందుకు మౌనంగా ఉండాలి? ఒకవేళ మౌనంగా ఉండవసరం లేదు, ప్రకటించాలి అంటే ఎందుకు ప్రకటించాలి? దానికి సమాధానం చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఏదో వన్ సైడ్ సమాధానం చెప్పేసి క్లోజ్ చేస్తే కాదు. నిజమేనా? పౌలు గారు స్త్రీలంటే అసహ్యమా పౌలు గారికి? పౌలు గారు స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారా? మొదట ఆదాము, తర్వాత అవ్వ. ఆదాము తప్పు చేయలేదు, అవ్వ తప్పు చేసింది అంటే స్త్రీలంటే అసహ్యమా పౌలు గారికి? స్త్రీలను అనగదొక్కేస్తున్నాడా? క్రైస్తవులే కాదని అన్ని జనులు కూడా ఈ రెండు వచనాలను చూపించి చూడండి, బైబిల్లో దేవుడు స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేకుండా వాళ్ళిద్దరిని వేరు చేస్తున్నారు. పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అని ఇద్దరి మధ్య కూడా వ్యత్యాసాలు చూపిస్తున్నారు. కానీ మా మత గ్రంథాలలో చూడండి, భార్యాభర్త ఇద్దరు కూడా సమానమే అని కొంతమంది ఇతర మతస్థులు కూడా బైబిల్ని విమర్శించేవాళ్ళు ఉన్నారు. బైబిల్ అర్థం కాని క్రైస్తవులు కూడా స్త్రీ మాట్లాడకూడదని సంఘాల్లో బోధించేవారు కూడా నేటికి మన మధ్యలో కోకరులుగా ఉన్నారు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సంఘములో స్త్రీ మాట్లాడాలా వద్దా? ఎస్ ఆర్ నో, అంతే. సంఘములో స్త్రీ ప్రసంగం చేయవచ్చా లేదా? ఎస్ ఆర్ నో, ఒకటే. సంఘములో స్త్రీ బైబిల్ చదవచ్చా, చదవకూడదా? ఎస్ ఆర్ నో, ఏదో ఒకటే చెప్పాలి. కాబట్టి దీనికి సమాధానం మనం రాబట్టడం ఎంతైనా అవసరం. నిజమేనా సంఘములో స్త్రీ మాట్లాడకూడదా? మాట్లాడడం నేరమా? పౌలు గారు స్త్రీ ద్వేష? స్త్రీలంటే పౌలు గారికి అసహ్యమా? ఆడవాళ్ళంటే పౌలు గారికి ఇష్టమున్నదా?
అసలు ఆడవారు చేసేటటువంటి బోధ గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయి, యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, అపోస్తలులు ఏం చెప్తున్నారు, పౌలు గారు ఏం చెప్తున్నారు అని దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తము చూడాలి మనం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం వరకు ఎక్కడైనా దేవుడు కానీ, యేసుప్రభు వారు కానీ, అపోస్తలులు కానీ, అపోస్తలుడైన పౌలు కానీ ఎవరైనా స్త్రీల గురించి నెగిటివ్గా మాట్లాడారా, వ్యతిరేకంగా మాట్లాడారా? స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు ప్రసంగం చేయకూడదు, స్త్రీలు బైబిల్ చదవకూడదు, స్త్రీలు పరిశోధన చేయకూడదు అని ఎక్కడ ఉందా లేదా అని అంటే ఎక్కడ కూడా ఒక్క వచనము కూడా లేదండి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలని కానీ, సంఘములో స్త్రీలు మాట్లాడకూడదని కానీ ఎక్కడా కూడా లేదు. ఇంక్లూడింగ్ ఇందాక నేను మీకు చదివి వినిపించానే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 14వ అధ్యాయము 34, 35 వచనాలు కానీ, అలాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్న కదా 11, 12 వచనాలు ఎక్కడా కూడా స్త్రీల గురించి వ్యతిరేకముగా చెప్పినటువంటి మాటలు ఎక్కడా కూడా లేదు. వాటిని మనము సరిగా అర్థము చేసుకోలేకపోవడం వల్ల ఇంత ప్రాబ్లం వస్తుంది. మొట్టమొదటిగా నిజమేనా స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలా? దేవుడు ఆడవాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టాడా? పాత నిబంధన కాలంలో ఎవరైనా ఆడవాళ్ళు ప్రవక్త్రులు ఉన్నారా? ప్రవక్త, మగాళ్ళని ప్రవక్త అంటాం, ఆడవాళ్ళని ప్రవక్త్రి. మరి ఎవరైనా ఉన్నారా లేదా పాత నిబంధన కాలంలో? మీకు ఎవరైనా తెలుసా? కొంతమంది పేర్లు చెప్పండి మీరు. చాలామంది ఉన్నారు, చాలామంది ప్రవక్త్రీలు ఉన్నారు. నేను రెఫరెన్స్ చెప్తాను, వాళ్ళ పేరు చెప్తాను, మీరు ఇంటి దగ్గర బాగా స్టడీ చేయండి. అవన్నీ వివరించాలంటే చాలా టైం పడుతుంది. కొన్ని మాటలు చెప్తాను. మిర్యాము, నిర్గమకాండము 15:20. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రీయునగు మిర్యాము తంబూరను చేతపట్టుకొనెను. ప్రవక్త్రి, అహరోను యొక్క సిస్టర్, సహోదరి అయినటువంటి మిర్యాము గారు ఒక ప్రవక్త్రి. ప్రవక్త ఎలాగో ప్రవక్త్రి ఎవరు? మిర్యాము. ఇంకొక ఉన్నారు దెబోరా, మీరు అందరూ వినే ఉంటారు. దెబోరా న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు. ఆ కాలమున లప్పీదోతులకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. దెబోరా ప్రవక్త్రి అంటే దేవుని యొక్క మాటలను తీసుకొని ప్రజలకు తెలియజేసేటటువంటి వ్యక్తి అనమాట. మగాళ్ళని ప్రవక్త అని ఎలాగంటామో దేవుని దగ్గర నుంచి మాటలు తీసుకొని మనుషులకు చెప్పే వ్యక్తి అనమాట. మగాళ్ళని ప్రవక్త అంటారు, ఆడవాళ్ళని ప్రవక్త్రి. మిర్యాము అంతే ప్రవక్త్రి. చదువుకునే కదా మిర్యాము నిర్గమ 15:20. దెబోరా న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4 నుండి 5. 3వ వ్యక్తి చూడండి హుల్దా. రాజులు 2వ గ్రంథం 22:14. అలాగే 2వ దినవృత్తాంతములు 34:22. నేను చదువుతులో వినండి. అప్పుడు హిల్కీయాయులు రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షసుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయులకు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త్రి యొద్దకు పోయిరి. ముగ్గురు. ఇంకొకళ్ళు నోవధ్య నెహెమ్యా 6:14. నెహెమ్యా 6:14లో నోవధ్య ఈమె బ్యాడ్ ప్రవక్త్రి, చెడ్డ ప్రవక్త్రి. తర్వాత యెషయా గారు ఉన్నారు ప్రవక్త. యెషయా గారి భార్య కూడా ప్రవక్త్రి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. యెషయా గారు ఏమని మాట్లాడుతారు చూడండి. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిలి, ఆమె గర్భవతి అయ్యే కుమారుని కనగా. అంటే వాళ్ళ భార్య గురించి చెప్తున్నాడు ప్రవక్త్రి. ఇంకా చూద్దాం. ఇక్కడ మిర్యాము, దెబోరా, హుల్దా, నోవధ్య, యెషయా భార్య. ఎంతమంది అండి? 5. వీళ్ళ గురించి ఎక్కడా కూడా ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదని కానీ,
పాటలు పాడకూడదని. కానీ మిరియాము చూడండి ఏముంది అక్కడ, ఎంత చదువుకున్నాం కదా, తంబూర చేత పట్టుకొని పాటలు పాడింది. అనేక మంది స్త్రీలు ఆమెను వెంబడించారు. అంటే అర్థం ఏంటి, సంఘములో వాళ్ళు చక్కగా వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ప్రవక్త్రి వాక్యాలు చెబుతుంది, ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంకొక మాట కూడా చూడండి, మీరు ఆశ్చర్యపోతారు ఈ మాట చూస్తే. కీర్తనల గ్రంథం 68:11, కీర్తనల గ్రంథం 68:11, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు. దేవుడంట మాట సెలవిస్తే దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప శైల్యముగా ఉన్నారు. బాబా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎవరో బిరియావు, దెబోరా, హొల్లా, ఎవరు కొంతమంది, నలుగురు ఐదుగురు కాదు. దేవుని వాక్యములు ప్రకటించు స్త్రీలు గొప్ప శైల్యం అండి. గొప్ప శైల్యం అంటే, శైల్యులు ఎంతమంది ఉంటారండి? వందలు వేలల్లో ఉంటారు. శైల్యం పెద్దదైతే లక్షల్లో ఉంటారు. మామూలు శైల్యం కాదు ఇది, బిగ్ ఆర్మీ. దానిని ప్రకటించు స్త్రీలు అంటే ప్రభువు మాట సెలవిస్తున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప శైల్యముగా ఉన్నారు. పాత నిబంధనల కాలంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవండి. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేవో. పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన బుక్ ఉంది, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో. అక్కడ 28-29 వచనాలు ఉన్నాయండి. దాన్ని చూద్దామండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28-29 వచనాలు నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి మీరు. యోవేలు గ్రంథం పాత నిబంధన కాలంలో దేవుడు క్రొత్త నిబంధన కాలంలో జరగబోయే విషయాలను చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో ప్రవచనం, క్రొత్త నిబంధనలో జరగబోయే విషయం గురించి గుర్తుపెట్టుకోవాలి విషయాలు ముఖ్యంగా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనులు, నోట్ దిస్ పాయింట్, రౌండ్ చేసుకోవాలి. సర్వజనులు అంటే ఎవ్రీవన్, లెగ్గ భేదం లేదు అక్కడ, ఆడ మగ లేదు, సర్వజనులు అది దాని అర్థం. ఇంకా చూడండి, నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఎవరెవరు చెప్తారు ప్రవచనాలు? మీ కుమారులు కుమార్తెలును. కుమారులు కుమార్తెలు, ఎక్కడ తేడా లేదు. ప్రవచనం చెప్పే దాంట్లో దేవుడి నుంచి వాక్యాలు తీసుకుని సంఘంలో చెప్పడానికి ఆడ మగ భేదము లేదు. కుమారులను కుమార్తెలు, నో డిఫరెన్స్. నెక్స్ట్ 29, ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను, చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. పనివారు అంటే మగవాళ్ళు, పని కత్తెల మీదను అంటే లేడీస్. దాసులు ఉంటారు కదా, పని చేసేవాళ్ళు దాసులు ఆ కాలంలో. ఆ పని కత్తెలు అంటే లేడీస్ అనమాట, ఆడ లేడీ సర్వెంట్స్. పని కత్తెల మీదను 29వ వచనం, నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు కుమార్తెలను ప్రవచనాలు చెబుతారు. ఎక్కడ డిఫరెన్స్ లేదండి. ఇదే మాట అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో నెరవేరింది కదా, 2వ అధ్యాయంలో నెరవేరింది మనం చూసేవాడి. కాబట్టి పాత నిబంధన కాలంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి భేదాన్ని ప్రభువారు చూపించలేదు. యేసు ప్రభు వారు కూడా ఏమన్నారు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4-5 వచనాల్లో యేసు ప్రభు వారు ఆడమగ గురించి ఏమంటున్నారు? వాళ్ళిద్దరి గురించి ఏమైనా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటున్నారా, లేకపోతే ఇద్దరు ఒకటే చెప్తున్నారు? ఒక మాట చూసి ముందుకెళ్ళిపోతాం. 19వ అధ్యాయం 4-5 వచనాల్లో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురు. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. ఇద్దరు కాదు, భార్య ప్లస్ భర్త అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదండి. వారిద్దరూ కలిపి 1+1=1, వారిద్దరూ కలిసి ఏక శరీరము. ఎక్కడ కూడా మీకు భేదము కనిపిస్తలేదు యేసు ప్రభు వారి బోధన. దేవుడు చెప్పేశాడు ప్రవచనాలు ద్వారా, మీ కుమారులు కుమార్తెల మీద ప్రవచిస్తారు, మీ పరివారు పరికత్తెలు కూడా
నా ఆత్మను కుమ్మరిస్తాను మనకి. ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. దేవుడు యేసుప్రభు వారు కూడా ఎక్కడ కూడా తేడా లేదు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమని చెప్పారు వాళ్ళిద్దరిని, ఇద్దరు యాక్షర్యం అన్నారు కదా. యేసుప్రభు వారు శిలువ మరణము పునరుద్ధానము చెందిన తరువాత ఫస్ట్ ఎవరికి కనిపించారు? మగాళ్ళక ఆడవాళ్ళక? చెప్పాలండి, మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి ఒకసారి. చెప్పదండి. లేదండి, మొట్టమొదటి ఆదాము చేయబడ్డ తర్వాత అవ్వము చేయబడ్డది. తప్పులో పడ్డది అవ్వ పడ్డదా, ఆదాము పడ్డా? అవ్వ పడ్డది. కాబట్టి ఆడవాళ్ళకి అంత ఛాన్స్ లేదు, మగాళ్ళే అయి ఉంటుంది. సరిగా చూడండి మీ బైబిల్లో. సువార్త అంటే చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూస్తే, క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము సిలువ వేయబడిను, మరణించెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. ఇది సువార్త అంటే. యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు. సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు అని చెప్పడమే సువార్త. మరణాన్ని జయించి తిరిగి లేచారు అని చెప్పడమే సువార్త. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సువార్త ప్రకటించిన వాళ్ళు మగాళ్ళ, ఆడాళ్ళ? ప్రపంచ చరిత్ర అండి. ప్రపంచ చరిత్రలో సువార్త ప్రకటించినది. సువార్త అంటే ఏంటి? మంచి వార్త కాదు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, మరణించి సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారము 3వ దినాన లేచారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు అని ఈ లోకానికి ప్రకటించినటువంటి వాళ్ళు ఎవరు? ప్రపంచంలో మొట్టమొదటి సువార్త చేసింది ఎవరు? మొట్టమొదటి ఫస్ట్ ఎవాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్ జెంట్సా, లేడీసా? చెప్పాలండి. హూ ఆర్ ది ఫస్ట్ evangelists ఇన్ ద వరల్డ్, జెంట్స్ ఆర్ లేడీస్? ఇది ఛాలెంజింగ్ క్వశ్చన్ అండి. ఇది ప్రపంచంలో మొట్టమొదటి సువార్త ప్రకటించినది ఆడవాళ్ళ, మగాళ్ళ? ఆడవాళ్ళండి. రాసుకోండి, క్విజ్లో ప్రశ్నది. ప్రపంచ చరిత్రలో, కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలు కాదు, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సువార్త ప్రకటించినటువంటి వాళ్ళు మగాళ్ళ, ఆడాళ్ళ? ద గ్రేట్ లేడీస్. ద గ్రేట్ లేడీస్. చాలామంది అంటే మంచి వార్త అంటే సువార్త అనుకుంటారు. అది కాదు. సువార్త అంటే డెఫినేషన్ కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 3 చూడండి. సిలువ మరణ పునరుద్ధానం లేఖనాల ప్రకారం అది సువార్త అంటే. మత్తయి సువార్త 28 1 నుంచి 10 చదువుతూ జాగ్రత్తగా మీరు వినండి చాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చూడగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చును. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వడికి చచ్చిన వారి వలె ఉండని. దూత ఆ స్త్రీలను చూచి, ఎవరండి? మగ్దలేనే మరియా, మరి ఒక మరియా. ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, నాకు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పడుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి 7వ వచనం, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. అపోస్తలులు అందరూ ఏమనుకున్నారు తెలుసండి? ప్రపంచంలో అందరూ కూడా మొట్టమొదటి సువార్త ప్రకటించింది అపోస్తలులు అనుకుంటున్నారు. అసలు అపోస్తలులకి చెప్పిన వాళ్ళెవరు? దిస్ ఇస్ ద సీక్రెట్. దిస్ ఇస్ ద సీక్రెట్. 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఇది సువార్త అంటే. సువార్త అంటే అదే, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు అని చెప్పడమే సువార్త అని అపోస్తలులకు చెప్పండి. అపోస్తలులు ప్రపంచానికి చెప్పడం కాదు, వాళ్ళకి ముందు మీరు చెప్పండి. స్త్రీలండి. ఫస్ట్ ఎవాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ లేడీస్. స్త్రీలు తక్కువ చేయకండి.
ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తిరగడు. 8వ వచనం, వారు అంటే మగ్దలేనే మరియా వేరొక మరియా భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము చెప్పాలని పరిగెత్తుచూ ఉండగా యేసు వారిని ఎదుర్కొని, వారంటే ఎవరో చెప్పాలండి, మీరే చెప్పాలి. యేసు ఎవరు కనిపించారు? ఫస్ట్ ఎవరు కనిపించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోస్తలుడైన పౌలుకా, పేతురుకా, యోహానుకా, 12 మందికా? నా లేదండి, లేదా. వారిని ఎదుర్కొని మగ్దలేనే మరియను మరొక మరియను ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. స్త్రీల యొక్క శక్తిని తెలుసుకోవాలి. వారు ఆయన యొద్దకు వచ్చి, వాళ్ళిద్దరూ ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు ప్రక్కగా, యేసు ప్రభు వారు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వాళ్ళకి చెప్పండి. ఏమండి, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులకి ఎంత అటాచ్మెంట్ ఉంది. డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చు కదా, అలా చెప్పట్లేదండి. వీళ్ళకి కనిపించి మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి, నేను వాళ్ళని కలుస్తానని. అంటే ఎవరికి ప్రయారిటీ, లేడీస్గా జెంట్స్గా? ఆలోచించాలండి, బుర్ర పెట్టి ఆలోచించాలి దేవుని యొక్క ఉద్దేశాలు. మరొక మాట చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము. తప్పదు, జాగ్రత్తగా చదవాలండి మీరు. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతే అనుకోవచ్చు మీరంతా టైం అయిపోతుంది కదా, అసలు విషయాలు చెప్పకుండా ఇదంతా ఎందుకు నడచడం కాదు. అందులో ఉన్నటువంటి ఆ లోతు తెలియాలి మీకు. అది ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెను అని శిష్యులకు తెలియజేశాను. యేసు ప్రభు వారు లేచారు, ఆయన నేను చూశాను అని ఈమె చెబుతుంది అపోస్తలులకి. అప్పుడు దాకా వాళ్ళకి నో ఇన్ఫర్మేషన్. మొట్టమొదటి సువార్త చేసినటువంటి వ్యక్తి ఒక ఆడది. ప్రపంచ చరిత్రలోనండి, కొత్త నిబంధనలో కాదు లేదా పాత నిబంధన, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సువార్తికురాలు ఎవరో? ఒక లేడీ. సువార్త చేసినటువంటి వ్యక్తి ఒక లేడీ, మగాళ్ళు కాదు. నోట్ దిస్ పాయింట్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, కొన్ని మాటల్లో చదివి వినిపించాలనుకుంటే 1-3 వీటికి చదవండి దయచేసి. 1-18 దాకా మీరు చదవండి, టైం పడుతుంది కాబట్టి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సువార్తికురాలు, సువార్త చేసినటువంటి వ్యక్తి ఒక ఆడదే తప్ప మగాళ్ళు కాదు. నోటీస్ పాయింట్. మరొక మాట చూద్దామండి. ఇక ఆ విషయం పక్కన పెట్టండి, డైరెక్ట్గా విషయానికి వచ్చేద్దాం. పౌలు గారి దగ్గరికి వద్దాం. పౌలు గారు మీకు ఎందుకు అలా చెప్పారు లేడీస్ గురించి? ఆడవాళ్ళు నిజంగా మాట్లాడకూడదా? సంఘంలో మౌనంగా ఉండాలా? లోబడే ఉండాలా? మీకు ఎందుకు మొట్టమొదట ఆదాము తయారు చేయబడ్డాడు, తర్వాత అవ్వమ్మ, ఇద్దరిలో మొట్టమొదటి పాపంలో పడింది అవే, ఆదాము కాదు అని ఇద్దరి మధ్యలో ఎందుకు మీరు డిఫరెన్స్ చెప్తున్నారు? మీరు ఎందుకు అలా తేడాగా చెప్తున్నారు? నాకైతే మరి బాధ కదండి. ఇప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి కదా, ఆడ మగాళ్ళు ఇద్దరిని సమానంగా చూడకోకుండా పౌలు గారు అలాగెందుకు చెప్తున్నారండి? అసలు మొట్టమొదటి ఆదాము తయారు చేయబడ్డాడు, తర్వాత అవ్వమ్మ చేయబడ్డాడు. అవే అపరాధంలో పడ్డారు తప్ప ఆదాము పడలేదు, కాబట్టి ఆదామే గొప్పోడు అన్నట్టుగా ఉంది అక్కడ మాటది. అలాగెందుకు చెప్పాడు? అడుగుదాం ఆయన, ఏమంటే పౌలు గారు మరి అలాగెందుకు చెప్పారు మీరు? అంటే మీకు ఏమైనా ఆడవాళ్ళంటే ఇష్టం ఉంటుందా, అసహ్యమా? ఎందుకంటే అది పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఏమైనా స్త్రీ ద్వేష, స్త్రీలంటే ద్వేషమా, అసహ్యమా? ఆయన మినిస్ట్రీలో ఆ లేడీస్ ఎవరు లేరా? అసలు అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆడవాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడు? ఆడవాళ్ళ గురించి ఆయన మైండ్లో ఏముంది? సంఘ పరిచర్య కాలంలో ఎవరికైనా స్త్రీలకు అతను ప్రాధాన్యత ఇచ్చాడా లేదా? కొన్ని మాటలు మనం చూసామంటే ఆయన మైండ్లో ఏముందో మనకు తెలిసిపోతుందండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అందరూ కూడా తీయాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు. ప్రభువులందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడి నుండి ఎలాగు కలిగెను, అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. పౌలు గారి మాటలో ఆడ మగ, పౌలు గారు ఆడ మగ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని నేను ఒక ప్రశ్న వేసాను అనుకోండి. చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు. పౌలు గారి దగ్గరికి వెళ్ళి పౌలు గారు ఆడ మగ ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగాను అనుకోండి. ఏం చెప్తున్నాడు ఆయన చూడండి. ఏమన్నాడు ఆయన? ప్రభువులందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేడు. స్త్రీ పురుషుడి నుండి ఎలాగూ కలిగిందో అంటే ఆడది ఎక్కడి నుంచి కలిగింది? మొట్టమొదటి ఆడది మగాళ్ళ నుంచి వచ్చింది, ఎముక నుంచి వచ్చింది. అలాగే మనుషులందరూ కూడా స్త్రీల నుంచి వస్తున్నారు. అందరూ కూడా తల్లికే పడుతున్నారు కదా. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని చెప్తున్నాడు ఆయన. ఇంకో మాట కూడా చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27 నుండి 28 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. జాగ్రత్తగా వినాలండి. 27 వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరందరూ అంటే ఎవరు? అందరూ ఏమైనా లేడీస్ ఉన్నారా? లేరా? కింద చెప్తున్నాడు చూడండి. మీరందరూ అంటే ఎవరో? ఇందులో అంటే ఎందులో? బాప్తిస్మము పొందినటువంటి వీరిలో అనమాట దాని అర్థం. పైన పట్టు బల చదువుతున్నాం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరందరూ అనే లిస్టులో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏకముగా ఉన్నారు. ఏమిటి? ఎక్కడ వెళ్ళినా మగాడు ఎక్కువ, ఆడది తక్కువ, కొంచెం తక్కువ, ఆడది కొంచెం తక్కువ. ఎందుకంటే ఆదాం ముందు తయారు చేయబడ్డాడు, తర్వాత ఆదాం అవ్వకు వచ్చింది. పాపంలో అవ్వే పడిపోయింది, ఆదాం పడిపోలేదు. కాబట్టి మగాళ్ళు ఎక్కువ అన్నాడైనా. నథింగ్. ఏమన్నాడంటే ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే యు ఆల్ ఆర్ ఈక్వల్. నో డిఫరెన్స్. అదే అధ్యాయంలో కొన్ని మాటలు పైకి వెళ్దాం, కొన్ని మాటలు పైకి చూద్దాం. కొరింథీ పత్రిక బ్యాక్ వద్దాం. మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. బాగానే ఉంది. మరి ఇద్దరు కూడా సమానం అంటున్నారు. మరి వాక్యాలు చెప్పే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఏమైనా తేడా ఉందా? మగాళ్ళే ప్రార్థన చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు. మగాళ్ళే ప్రవచించాలి, ఆడవాళ్ళు ప్రవచించకూడదు అని ఏమైనా కండిషన్స్ ఉన్నాయా పౌలు గారు అని అడగాలి. అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 4-5 వచనాలు. ముందు మగాళ్ళ గురించి చెప్తున్నాడు, తర్వాత ఆడవాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. 2 పనులు ఇక్కడ. ఏంటది? ప్రార్థన, ప్రవచనం. మగాళ్ళ గురించి చెప్తున్నాడు. మగాళ్ళు ప్రార్థన చేయడం గురించి, మగాళ్ళు ప్రవచించడం గురించి. ఏమని చెప్తున్నాడు ఆయన? ఏ పురుషుడైతే తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో లేదా ప్రవచిస్తాడో అతడు తన తలను అవమానపరచును అని చెప్తున్నాడు. అంటే మగాళ్ళు తల మీద ముసుగు వేసుకోకూడదు. ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయొచ్చు, ప్రవచించవచ్చు, ప్రకటించవచ్చు, వాక్యాన్ని ప్రకటించవచ్చు. 5వ వచనం చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏ స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తాదో, ప్రవచిస్తాదో ఆమె ఇన్సల్ట్ చేస్తున్నట్టు దేవుణ్ణి. అంటే అర్థమేంటి?
తల మీద ముసుగు వేసుకుని ఏం చేయొచ్చు? ఆడది ప్రార్థన చేయొచ్చు, ప్రవచించవచ్చు. మీరు అనొచ్చు, ఏమంటే ప్రార్థన అంటే లోపల లోపలే పెదాలు కూడా కదపకోకుండా లోపల లోపలే చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ ప్రవచించడం అంటే అర్థం ఏంటి? నోరు మూసుకుని ప్రవచించలేరు. ప్రవచించడం అంటే ప్రకటించడం, బయటికి చెప్పాలి అంటే ఖచ్చితంగా నోరు తెరవాలి. అంటే ప్రవచించొద్దు, ఆడవాళ్ళు ప్రార్థన చేయకూడదు, ఆడవాళ్ళు ప్రవచించొద్దు అని చెప్పట్లేదు. ప్రార్థన ప్రవచనం విషయాలలో మగాళ్ళకి ఆడవాళ్ళకి సేమ్ రూల్. ఒక చిన్న తేడా ఏంటంటే ఆడవాళ్ళు గుసుకేసుకోవాలి, మగాళ్ళు వేసుకోకూడదు, అంతే. అదొక్కటే తేడా తప్ప ప్రార్థన చేయొద్దని కానీ ప్రార్థన చేసే విషయంలో తేడా లేదు, ప్రవచించే విషయంలో తేడా లేదు. ఇది అర్థం చేసుకోవాలి. పౌలు గారి మనసులో ఉన్నటువంటి ఉద్దేశం అది. దేని గురించి? ఆడవాళ్ళు ప్రార్థన చేయడం, ప్రవచించడం గురించి ఆయన ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నోట్ దిస్ పాయింట్. తర్వాత చూద్దాం. పౌలు గారి పరిచర్య కాలంలో జరిగిన కొన్ని సాదృశ్యాలను మీకు నేను చదివి వినిపిస్తాను. నేను అపోస్తల కార్యముల్లో 21వ అధ్యాయం 8-9 వచనం. మరునాడు బేగు అంటే ఈ పత్రిక రాసినటువంటి లోకా గారు, వైద్యులైనటువంటి లోకా గారు, అపోస్తులైన పౌలు గారు ఇద్దరు అనమాట. అంటే ఇంకా చాలామంది సహోదరులు ఉన్నారు. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో ఒకడు సువార్తికుడునైన ఫిలిప్పు ఎదుట ప్రవేశించి వాళ్ళ ఇంటిలో ఉన్నాము. అతనికి 9 కుమార్తెలు, 9 కూతుర్లు, ఆడపిల్లలు, మగాళ్ళు కాదు, ఆడపిల్లలు 9. 9వ వచనం. కన్యకలుగా ఉన్న 9 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు అంటే అర్థమేంటి? వాక్యాన్ని ప్రకటించేవారు. గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలు. అక్కడెక్కడ కూడా పౌలు గారు పిలుపు నీ కూతురు లేని ప్రవచనాలు చెప్తున్నారు, సంఘంలో ఆడపిల్ల మాట్లాడకూడదు నీకు తెలీదా అని ఎక్కడ లేదు. అడ్డు పెట్టలేదు, అడ్డు చెప్పలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళ మీద ఇంత పాజిటివ్ ఒపీనియన్ ఉన్న వ్యక్తి అలా ఎందుకు చెప్పాడో తర్వాత చూద్దామని. ముందు ఈయన ఆడవారి మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడా, చెడ్డ అభిప్రాయం కలిగి ఉన్నాడా, అలా ఆడవారి గురించి ఏమనుకున్నాడో తెలియాలి మీకు. ఫిలిప్పు గారు తన ప్రియ సహోదరుడైనటువంటి ఫిలిప్పు గారికి 9 కూతుర్లు ఉంటే ప్రవచిస్తుంటే వాళ్ళని ఎక్కడ కూడా ఫిలిప్పు నీ కూతుర్ల ప్రవచనాలు చెప్తున్నారు, ఆడది మాట్లాడకూడదు, అలా చేయకూడదని చెప్పలేదు. ఇలా కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం కూడా అంతే కదా. ముసుగు వేసుకోకూడదు, అదొక్కటే తేడా తప్ప ప్రార్థన చేయడంలో ప్రవచించడంలో దెర్ ఇస్ నో డిఫరెన్స్. మరొక మాట చూద్దాం. కన్యకలుగా ఉన్న 9 కుమార్తెలు అతనికి ఉండేది, వారు ప్రవచించువారు. ఎక్కడ కూడా పౌలు గారు వాళ్ళని ఖండించలేదు, వాళ్ళ మీద ఏవి అభాండాలు వేయలేదు. గుర్తుపెట్టుకోవాలి విషయాలు. మరో మాట చూద్దాం. అద్భుతమైన మాట అండి, ఎక్సలెంట్ వర్డ్ అండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఇదేంటంటే పౌలు గారికి స్త్రీల మీద ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేసి ఒక మంచి వచనం ఇది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలండి. నేను చదువుతున్నాను వినండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువతియను సుంటికేను బతిమాలు కొరుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. ఎవరండి? ఎవరు? యువదియా సుంటుకేను. ఆ స్త్రీలంట క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎందులో ప్రయాసపడ్డారు వాళ్ళు? సువార్త పనిలో నాతో పాటు సమానంగా ప్రయాసపడ్డారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? పౌలు గారు ప్రయాసపడుతున్నారు. సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన. అంత భారముతో ఆయన సువార్త పని చేస్తుంటే
ఆయనకు సహకరించినటువంటి స్త్రీలు ఎవరండి? యువదియ, సుంటుకేలు. వాళ్ళు పౌలు గారితోనూ క్లెమెంటుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. వాళ్ళు సువార్త పనిలో ప్రయాసపడుతుంటే, మీరిద్దరు ఆడవాళ్ళు కదా, మీరు సువార్త చెయ్యకూడదు కదా, మీరు మాట్లాడకూడదు, మీరు ప్రార్థన చేయకూడదు, మీరు ప్రకటించకూడదు, మీరు వెళ్ళిపోండి అని అడ్డు చెప్పలేదు ఆయన. తనతో పాటు వాళ్ళ ప్రయాసతో పాటు వాళ్ళు కూడా పాలు పంపులు పొందుకున్నారు, ఇద్దరు స్త్రీలు కూడా. వాళ్ళ గురించి ఇంకేం చెప్తున్నారు చూడండి కింద. కనుక వారికి సహాయము చేయమని నిన్ను నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎందుకు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి వాళ్ళిద్దరి పేర్లు చెప్పండి మీరు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, వాక్యం వింటున్న మిమ్మల్ని. ఈ యువదియను, ఈ సుంటుకేలు, వాళ్ళిద్దరి పేర్లు కూడా జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి అని పౌలు గారు చెప్తున్నారు. వై చెప్పండి, ఎందుకు? సువార్త పనిలో మళ్ళీ రిపీట్ చేస్తానండి, ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ అసలుకి. సువార్త పనిలో క్లెమెంతుతోనూ నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డారండి వాళ్ళు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎక్కడ కూడా వాళ్ళని అడ్డు చెప్పలేదు. సువార్త పనిలో వాళ్ళు కూడా ప్రయాసపడుతుంటే ఆ ప్రయాస చూసి ఆయన మంత్రముగ్ధుడైపోయి బడా వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయని వాళ్ళు పొగుడుతున్నాడు అని అంటే, సువార్త పని చేయటం, సువార్త కొరకు ప్రయాసపడడం అనేది స్త్రీలకు అత్యంత విలువైనది. ఎంత విలువైనది అని అంటే, స్త్రీలు కనుక దేవుని సువార్త పనిలో ప్రయాసపడితే వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయని పౌలు గారు చెబుతుంటే, ఆడది మాట్లాడకూడదు, నోరు మూసుకోవాలి, బైబిల్ చదవకూడదు, పాటలు పాడకూడదు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయకూడదు, వాక్యాలు చెప్పకూడదు. బుద్ధులండి కనీసం. ఇలాంటి వచనాలు చూసినప్పుడు కనీసం అర్థం కావట్లేదా? పౌలు గారు చెబుతున్నారా, నీ పేరు, ఓ స్త్రీ, నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడాలి అని అంటే నీవు సువార్త పనిలో ప్రయాసపడాలి. సువార్త పనిలో ప్రయాసపడటం అంటే వాక్యాల్ని ప్రకటించు. ఇలా చదువుకోలేదు కదా 68:11 కీర్తన. ప్రభు ప్రకటిస్తున్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలో గొప్ప శైల్యముగా, గొప్ప శైల్యం. వండర్ఫుల్ అండి. మళ్ళా చదువుతున్న జాగ్రత్తగా వినండి. ప్రభువులందు ఏక మనస్సు కలవార ఇనుడని యువదయులు సుట్టికేను బతిమారుకొనుచున్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో, అది రాండప్ చేసుకోండి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు సువార్త పనిలో ప్రయాసపడ్డారు. స్త్రీలారా, మీ పేర్లు కూడా జీవ గ్రంథములో వ్రాయబడానికి కంటే మీరు కూడా సువార్త పనిలో ప్రయాసపడండి. మీరు సువార్త పనిలో ప్రయాసపడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుని ప్రార్థన చేయకుండా, పాటలు పాడకుండా, వాక్యం చదవకుండా, వాక్యం ప్రకటించకుండా దిష్టిబొమ్మలాగా కూర్చుంటే నీ పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. సరికదా, కనీసం నువ్వు ఆ దరిదాపులు కూడా నువ్వు వెళ్ళలేవు. దేవుని చట్టమేంటి తెలుసా? ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలము, జీతం. ఏమి తేడా లేదు, ఏమి తేడా లేదు. మరొక మాట చూద్దాం. రోమపత్రిక, మరొక అద్భుతమైన మాట మీకు చెప్పి వినిపిస్తున్నాను. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం అండి. క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. క్రీస్తు యేసునందు నా జత పరివారు. ఏ జత పరివారు చెప్పండి మీరు? డేరాలు కుట్టుకోవడంలోనా? డేరాలు కుట్టుకోవడంలో అనుకుంటున్నారా ఎట్లా మీరు? అపోస్తలుల గారు 18 అధ్యాయాల వారు డేరాలు కుట్టుకునే వాళ్ళు కదండి. పౌలు కూడా డేరాలు కుట్టు, ఇద్దరు కలిపి ఆ పని కాదు ఇది. కింద చదువుదాం, మళ్ళా చదువుతున్నా. క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి.
వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారు. వారి ఎల్ట ఉన్న సంఘములకు వందనములు చెప్పుడి. ఏంటంటే వారి ఎల్ట ఉన్న సంఘములకు వందనాలు చెప్పుడంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇంటిలోనే ఒక చర్చి పెట్టుకున్నారు వాళ్ళు. అది చాలామంది ఇళ్లలోనే సంఘాల చర్చలు నడిపిస్తూ ఉంటారు. ఎవరో భార్య భర్త ఇద్దరు కూడా. ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు వారి గురించి చూడండి. లేరు మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారు అందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఈ పాట రౌండప్ చేసుకోండి. ప్రపంచములో ఉన్న అన్యజనులైనటువంటి ప్రతి సంఘములో ఉన్నటువంటి అందరూ కూడా, అన్యజనులైనటువంటి క్రైస్తవులు అందరూ కూడా, అంటే ఒకప్పుడు ఇశ్రాయేలు మాత్రమే దేవుని ప్రజలు కదండి. ఆ తరువాత క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానముల్లో అన్ని జనులు కూడా దేవుని ప్రజలుగా యాకస్తులైపోయారు. ఇద్దరిని యాకులు చేశాడు ఆయన. ఇటువంటి అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి సంఘములలో ఉన్న వాళ్ళందరూ అంటే మనలాంటి వాళ్ళు అనమాట. మనం ఏమి ఇశ్రాయేలీయులు కాదు కదండి, మనందరం అన్యులు. మనందరం కూడా ప్రపంచములో ఉన్న సంఘములలో ఉన్న అన్యజనులు అందరూ కూడా ప్రిస్కిల్లాకు అకులకు రుణపడి ఉన్నారంట. అంటే మనందరము కూడా ఎవరికి రుణపడి ఉన్నామండి? ఎవరికి రుణపడి ఉన్నాం? ప్రిస్కిల్లా అకుల, వైఫ్ అండ్ హస్బెండ్. ఇందులో ప్రిస్కిల్లా ఎవరు, అకుల ఎవరు? ప్రిస్కిల్లా లేడీ, భార్య, అకుల భర్త. ముందు ఎవరి పేరు వాడారు అక్కడ చూడండి. మీరు బైబిల్లో ఓపెన్ చేయండి ఒకసారి. ఎవరి పేరు ముందు ఉంది చెప్పాలండి, చెప్పాలి. భార్య పేరు. ఎందుకని 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 చెప్పండి. ఎవరైనా ఉదాహరించేటప్పుడు ముందు భర్త పేరు చెప్తారు. భర్త పేరు చెప్పి భార్య పేరు చెప్పాలి. ఏమన్నాడినా నా జత పనివారైన ప్రిస్కిల్లకు అకులకు వందనాలు చెప్పండి, వాళ్ళ ఇంట్లో చర్చ్ ఉంది అని చెబుతూ ప్రపంచములో ఉన్న చూడండి, నేను మాత్రమే కాదు అన్యజనులలోని సంఘముల వారు అందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారంటే వీరికి రుణపడి ఉన్నారు. అపోస్తులుడైన పౌలు గారు ఎవరికి అపోస్తులుడు? అన్యజనులకు అపోస్తులుగా నియమించబడ్డాడు ఆయన. దానికి ఆయనతో పాటు జత పనివారిగా ఉన్నటువంటి ఈ ప్రిస్కిల్లా అకులకు మనందరము రుణపడి ఉన్నాము. అందులో మొట్టమొదటి పేరు ప్రిస్కిల్లా, స్త్రీ. తర్వాత నెక్స్ట్ భర్త పేరు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే అర్థం ఏంటి? ఇద్దరులో ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళ పేరు చెప్తారు ముందు. ఇద్దరు ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు చెప్పాలి. ఇప్పుడు మీరు భర్త ఎక్కువ పని చేస్తుందా, భార్య ఎక్కువ పని చేస్తుందా చెప్పాలి. భార్య ఎక్కువ పని చేస్తుంది, భర్తను మించిపోయి పని చేస్తుంది. ఒక అద్భుతమైన మాట చెప్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం బ్యాక్ రండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకులావను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. ఎవరండి? ముందు ఎక్కడ ఎవరి పేరు చెప్తున్నారు? అకుల, అతని భార్య అయిన ప్రిస్కిల్లా. కిందకి రండి 24వ వచనం. అక్కడ కింద చదువుతారు చూడండి. అలెగ్జాంద్రియా వారైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసులకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడయ్యుడును. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాటలాడనారంభించును. 26వ వచనం. 26 చూడండి. అక్కడ ఎవరి పేరుంది? 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని. ఎవరండి? అకుల, ప్రిస్కిల్లా విని లేదక్కడ. ప్రిస్కిల్లా, అకుల. ముందు భార్య పేరు, తర్వాత భర్త పేరు. చూడండి ఏంటి? విని అతనిని చేర్చుకొని దేవుని మార్గమును పరిపూర్తిగా అతనికి విషదపరచిరి. ఆ మహాపండితుడికి బోధ చేశారు. ఎవరో? భార్య, భర్త. ఇద్దరిలో ఎక్కువ యాక్టివ్ పార్ట్ ఎవరిది? భార్యదండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా,
మీరు ఆలోచించవలసిన విషయం అది. కాబట్టి పౌలు గారి యొక్క వ్రాతలలో కానీ, పౌలు గారి యొక్క పరిచర్యలో కానీ, పౌలు గారి యొక్క బోధనలో కానీ ఎక్కడా కూడా స్త్రీలను తక్కువ చేసి చూపించలేదు. ప్రార్థన చేసే విషయంలో కానీ, వాక్యము బోధించే విషయంలో కానీ ఎక్కడా కూడా మగాళ్ళ కంటే ఆడవాళ్ళు తక్కువ అన్న భావన లేదు 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 లేనే లేదు. వెంటనే మీకు ప్రశ్న వస్తుంది, అలాగైతే అలాంటప్పుడు మరి సంఘములో స్త్రీ మౌనముగా ఉండాలని ఎందుకు చెప్పారండి? వాళ్ళకి మాట్లాడడానికి నేను పర్మిషన్ ఇవ్వనన్నాడు కదా అని ప్రశ్న వెంటనే వస్తుంది. మరి దానికి కూడా మనం ఆన్సర్ చెప్పాలి. చెప్పకపోతే తప్పైపోతాం. మనం అన్ని పాజిటివ్గా చెప్పుకొచ్చాం, మరి ఇక్కడ నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నాడే, మరి దాన్ని కూడా మనం చెప్పాలి కదండి.